హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు మన వీడియోలో గోరుచిక్కుళ్ళు తాలింపు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఎంతో టేస్టీగా ఉండే ఫ్రై అండి. ఇందుకోసం నేను 1/2 కిలో గోరుచిక్కుళ్ళు తీసుకొని ముందుగానే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందామండి. అందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఆ చిక్కుళ్ళు వేసేసుకుందాం. నెక్స్ట్ మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు క్లోజ్ చేసేసుకొని 1 విజిల్ పెట్టుకుందామండి. ఒకటైతే సరిపోతుంది, ఎక్కువైతే మరీ చిమిడిపోతాయండి. ఎక్కువ అవసరం లేదు, ఒకటైతే కరెక్ట్గా సరిపోతుంది. ఆ ప్రెషర్ అంతా కూడా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను. చూడండి, బాగా మెత్తగా ఉడికిపోయాయి. నెక్స్ట్ ఈ నీళ్ళన్నీ వంపేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా మినపప్పు వేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. ఇవి రెండు కొద్దిగా ఫ్రై అవ్వాలండి. నెక్స్ట్ ఇందులోకి 6-7 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకుంటున్నానండి. ఇవైతే ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం గోరుచిక్కుళ్ళు నీళ్ళు వంపేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకుందామండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. ఇందులో కొద్దిగా వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా కూడా బాగా ఇముడుకునేలాగా బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే మనకు ఫ్రైకి చాలా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుందండి. ఈ చిక్కుళ్ళు చాలామంది ఇష్టపడరండి, కానీ ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ చేయమంటారండి. చాలా బాగుంటుంది. బాగా ఫ్రై అయిపోయాయండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 చెంచా పసుపు వేసుకుందాం. మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకుందామండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి నేను ఎండు కొబ్బరి పొడి ముందుగానే తురిమి పక్కన పెట్టుకున్నానండి. బ్రౌన్ దంతా తీసేసి వైట్దే తురిమి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. అది నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. కొబ్బరి పొడిని 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి. ఈ కొబ్బరి పొడి వల్ల మనకు మంచి టేస్ట్ వస్తుందండి. ఇవన్నీ బాగా కలిసేలా బాగా కలుపుకుందామండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి అన్నీ కలుపుకుంటే బాగుంటుంది. మనం కారం వేసిన తర్వాత మాడిపోతే బాగుండదండి, మన ఫ్రై టేస్టే పోతుంది. నెక్స్ట్ ఇందులోకి పల్లీల పొడి ఉంది కదండి, పల్లీలు వేయించి పొడి చేసి పెట్టుకున్నాను, అది 1 టేబుల్ స్పూన్ వేసుకుందామండి. ఈ పల్లీలు వెండి కొబ్బరి టేస్ట్ చాలా బాగుంటుందండి. నాకు కొబ్బరి పొడి తగ్గినట్టు అనిపిస్తుంది, అందువల్ల నేను మరి కొద్దిగా వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేయండి. ఒకసారి టేస్ట్ కూడా చెక్ చేసుకోండి, కారం కానీ ఉప్పు కానీ ఏమన్నా తక్కువైతే వేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర అనేది ఆప్షనల్ అండి, మన ఇష్టం. వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చండి. అంతే అండి, గోరుచిక్కుళ్ళు ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి.
ఎంతో టేస్టీ అయిన గోరుచిక్కుడు తాలింపు రెడీ అండి. మీరు ఒకసారి ట్రై చేస్తారా? అయితే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.